ఏవండోయ్! అందరెలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వంటకం గోధుమ రవ్వతో ఒక మంచి ప్రసాదం. మరి దాని పేరు చెప్పరా అంటారేమో. పేరు చెప్తే కిక్కే ఉంటదండి. మీరొకసారి సరదాగా గెస్ చేసి కామెంట్ చేసేయండి. ఈ రెసిపీ పేరేంటిదో. మరింకా ఆలస్యం ఎందుకు చూసేద్దాం రండి. ఇదెలా రెడీ చేసుకోవాలో. ముందుగా పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకోవాలి. అంటే ఏంటండి అని అంటారు కొంతమంది. అలాంటి వారి కోసమే ఇది. చింతపండుని తీసుకొని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. అది ఎంతుండాలి అంటే మన నిమ్మకాయలుంటాయి కదా పెద్దవి అంతుండాలన్నమాట. అది పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండంటే. ఇందులోకి ఇప్పుడు వేడి వేడి నీళ్ళు పోసుకోవాలండి. తొందరగా అయిపోవాలనుకునే వాళ్ళేమో వేడి వేడి నీళ్ళు పోసుకోండి. అబ్బా! లేదులే నిదానంగా చేసుకుందాం అనుకున్నోళ్ళు కొంచెం చల్లటి నీళ్ళు పోసుకోండి. ఇంకిప్పుడు అసలైన పదార్థంలోకొచ్చేద్దాము. ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ గోధుమ రవ్వని ఒకసారి కడిగేసుకోవాలి. ఎక్కువ సేపు నానబెట్టకూడదండి. నానిపోయిందంటే ముద్దయిపోతది. ఇందులోకి ఒక కప్పుకి 1:30 కప్పుల వరకి నీళ్లు పోసుకోవాలి. నీళ్ళనేవి కొలత ప్రకారం పోసుకోండి. ఎక్కువ పోసుకుంటే ముద్దయిపోతది. తక్కువ పోసుకుంటే ఉడకదు. ఇలాగ నీళ్ళు పోసేసుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఉడికిద్దిలే అన్నంలాగని పక్కకెళ్ళేరు. మాడిపోయిద్దండి జాగ్రత్త. 5 నిమిషాల్లో ఉడికిపోయిద్ది. చూసారా? 5 నిమిషాల్లో ఎట్ట ఉడికిపోయిందో. ఇప్పుడోసారి పట్టుకొని చూసుకోవాలి రవ్వని ఉడికిందో లేదో. ఉడికితేనేమో దించేసుకోండి. ఉడకకపోతే ఓ 2 నిమిషాలు ఉడికించేసుకోండి. నాకైతే ఉడికిపోయిందండి. దింపేసుకొని ఒక వెడల్పాటి బేషన్‌లో కానీ, పళ్ళెంలో కానీ వేసుకోవాలి. ఏసేటప్పుడు ముద్దగానే అనిపిచ్చిద్ది. కానీ ఆరే కొద్దీ పొడి పొడిలాడిద్ది. ఇంకా కొంచెం ఏమన్నా అనుమానంగుంటే కొంచెం నూనె చుక్క కలుపుకోండి. ఇది ఆరేలోపు చింతపండు నుంచి గుజ్జు తీసేద్దాము. ఈ చింతపండుని గట్టిగా పిసికేస్తే దాంట్లో ఉన్న గుజ్జంతా బయటకొచ్చేసిద్ది. ఈ వచ్చిన పిప్పిని మళ్ళీ పడేసేరు. దేనికో దానికి ఉపయోగపడతదండి. చారు కాసుకోవడానికో, రసం కాసుకోవడానికో వాడుకోండి మరి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని 2, 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేడైనాక ఓ గుప్పెడు పల్లీలు వేసుకోండి. ఇక్కడికే చాలా మందికి అర్థమయ్యి ఉంటది ఇదేంటిదో. అలానే పోపు దినుసులు గూడా వేసుకొని 4 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి చీలికలు గూడా వేసుకోండి. అరెరే! మాడిపోతుందనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పర్లేదు. కొంచెం కరివేపాకు కూడా ఏసుకొని, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని, చింతపండు నుంచి తీసిన గుజ్జుంది కదా! మొత్తం పోసేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు గూడా వేసేసుకోండి. ఈ చింతపండు గుజ్జనేది బాగా దగ్గర పడేంత వరకు ఉడికిచ్చేసుకోండి. ఈ చింతపండు గుజ్జనేది దగ్గర పడిందని మనకెట్ట తెలిసిద్దండి? అనే వాళ్ళ కోసమేనండి ఇది. ఈ గుజ్జు గనక ఉడికిపోయిందంటే నూనంతా సెపరేట్ అవుతా ఉంటది. గుజ్జంతా దగ్గరకొచ్చేస్తా ఉంటది. ఇందులోనే కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపియడం కోసం పసుపు, నాలాంటి జీలకర్ర పిచ్చోళ్ళ కోసం కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. జీలకర్ర ఇష్టం లేకపోతే ఆపేయొచ్చండి. నేనంటే పిచ్చిదాన్ని కాబట్టి జీలకర్రేసుకుంటాను. చూసారా? ఒక 5 నిమిషాలకే నూనెంత పక్కకెట్టొచ్చేస్తుందో. అంటే మనకు ఉడికిపోయినట్టు లెక్క. ఇంగ దింపేసుకుందాము. మనకు రవ్వ కూడా బాగా పొడి పొల్లాడతా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జేసుకుందాం. మొత్తం ఒకేసారి ఏసుకునేరు. ఎక్కువైపోయిద్దండే. చూసుకొని వేసుకోవాలి. ఇట్లాగా మధ్య మధ్యలో ఏమైనా గడ్డలుంటే మెదిపేసుకోండి. నేను ప్రసాదంగా చేస్తున్నా కాబట్టి రుచి చూడట్లేదండి. మీరు మామూలుగా అయితే రుచి చూసుకోండి. చివరగా కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేయడమే. అంటే అర్థమైపోయింది కదండీ ఇంతకీ ఇదేంటిదో. గోధుమ రవ్వ పులిహోరండి. పులిహోరలోని అసలైన రుచి తెలియాలంటే వెంటనే తినకూడదండి. ఒక గంట సేపు పక్కన పెడితే పులుపంతా బట్టి బాగా మంచి రుచిస్తది. మరి చూసారు గదండీ! గోధుమ రవ్వ పులిహోర. ఓసారి ట్రై చేసేయండి మరి. ఎట్టొచ్చిందో కూడా చెప్పండి. చెప్పడం మర్చిపోయానండి. కొత్త ఛానల్ కదా! కూసింత సపోర్ట్ చేయండి.